కేంద్రం గెజిట్ చేస్తే నాకేంది, మళ్ళీ నేను వస్తే మారుస్తా అమరావతి. ఇదే పందాలో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలంటారు అసలు? ఆయన కోరుకునే కోరిక అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు అన్నంలో భోజనం మెతుకుని ఒక్క మెతుకు పెట్టుకుంటే ఆడ కూతురు అన్నం ఉడికిందా ఉడకలేదని చెప్పింది. అట్లానే ముఖ్యమంత్రిగా ఇతను పనికొస్తాడా పనికిరాడనేది ఒక్క 5 సంవత్సరాల్లోనే తేలిపోయింది. అది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎవరిని ఏలుకుంటే మనం క్షేమంగా ఉంటాం, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు ఎవరైతే చక్కగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయో, మరి పొలం ల్యాండ్ ఎవరు భూములు ఆక్రమించకుండా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసి ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈయన మారుతానన్నా, ఈయన మార్చడానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చినా నాశనం అయిపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఎందుకంటున్నానంటే వీళ్ళు గెలవక ముందు ఏం మాట్లాడారో, ఉద్యోగస్తులకు పిఎస్ రద్దు అన్నాడు, చేశాడా? వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కరెక్ట్గా ఇచ్చాడు 1వ తారీఖుకి ఉద్యోగస్తులకి, అది ఇవ్వలేకపోయాడు. సరే పింఛను 3000 పెంచి 2000 చంద్రబాబు 3000 అన్నాడు. 3000 ఎలక్షన్లకు ఇంకో సంవత్సరం ఉందనగా 3000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మనిషి ఈయన ప్రజలకి ఏం మేలు చేస్తాడని ప్రజలు నమ్ముతారు. ఈయన రాజధాని మాటకు ముందు రాజధాని ఎందుకు అనే మాట ఇక్కడ ఎందుకు అమరావతి మీద ఎందుకు విషయం కక్కుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈయన మరి ఎందుకు కట్టుకున్నాడు ఇల్లు ప్యాలెస్ ఇక్కడ తాడేపల్లిలో? స్థలం దొరికింది కట్టుకున్నాడు. అంటే స్థలం ఆక్రమించుకున్నావా, లేకపోతే పేదాలని ఎటుకొని లేపేళ్ళండి ఆ బజార్ మొత్తం. అప్పుడప్పుడు వాళ్ళని ఎస్కాట్లతో భయంకరంగా లేపి వాళ్ళకి గూడు లేకుండా ఎక్కడో తరిమేడు. మరి తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడ ఇచ్చినట్టు వార్తలు తెలియలా. అదొక ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళంటే అవసరం అంటారా? నీకేం ఇబ్బంది? వాళ్ళు నీ ఇంటికి ఒక 10 ఎకరాల బార్లో నువ్వు ఉండొచ్చయ్యా. నీకు అవతల వాళ్ళు ఉంటే నీకేమైంది? నీ దొరికే నీ పెద్ద ఇనప కోట. నీ కోటలోకి మాజీ మంత్రులే రాలేరు, డీజీపీలు రాలేరు, పోలీసులు అంతకన్నా రాలేరు, ఎమ్మెల్యేలు కూడా నీ దగ్గరికి రావాలంటే 1 నెల తిరిగితే కానీ 3వ నెలలో నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వు. ఎంతమంది ఎమ్మెల్యేలకి నువ్వు అవకాశం ఇచ్చా నిన్ను గెలవటానికి? దగ్గర ఎవరంటే శాసనసభలో కానీ బయట కానీ బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు బాగా. ఎవరిని? ప్రతిపక్షాన్ని, చంద్రబాబు నాయుడు, లోకేష్ని, పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటిలో మహిళలు కూడా తిట్టేవాళ్ళు ఒక పేటీఎం బ్యాచ్ ఉన్నారు, రప్ప బ్యాచ్. అయ్యో బూతులా మానవటప్పటి నుంచా? ఈ రప్ప అటు పెట్టు. నిన్న కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఇంటికి పోయి బయటికి లాక్కొచ్చి వాడు తలకాయలు కోస్తామనే భాష మాట్లాడుతున్నాడు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన స్వేచ్ఛకి పోలీసులు ఇలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు అని చెప్పి వాగిన రోజాని, అదొకటి ఉంది పచ్చడ తాలిపర్రు విధ్వంసరాలు, సంగీత విధ్వంసరాలు. ఆమె మహిళలు అసలు నీ అంత నీచంగా ఎవరన్నా మాట్లాడారా లక్ష్మీపార్వతి గారు? నీకు మళ్ళీగా ఈ సన్నాసులకు కౌంటర్ ఇవ్వాలంటే నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నా, వాసిరెడ్డి పద్మాలంటాన్ని మీరు ఏదో పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి. వీళ్ళకి ఉన్నాళ్ళకి వాళ్ళకి కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళ కాట్ల వీళ్ళు పదవులు ఉంటే ఉండారేమో కానీ వాళ్ళకి సరైన గుణపాఠం దించాలంటే వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు అయితేనే. పాపం ఇంతకుముందు మాకు నన్నపనే రాజకుమారి కూడా ధీటుగా మాట్లాడేది, పాపం వయసు రీత్యా అయిపోయింది. అలాంటి మనుషులు టీడీపీలో కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే తిట్టకుండా మాట్లాడే కెపాసిటీ వాసిరెడ్డి పద్మకే ఉంది ఒక మహిళగా. మేము రావాలని కోరుకుంటున్నాము, వీళ్ళు చేర్చుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అనే పదం ఈ ఎటుకుడు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే అమరావతి బిల్లు అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళకి ఉన్న ఎంపీలు కూడా భారతదేశంలోని ఎంపీలందరూ మద్దతు ఇచ్చారు. ఈయన వస్తే నేను మారుస్తానంటాడు. సరే దేశంలోని ఎంపీలు ఈయనకి మద్దతు ఇవ్వాలిగా లెక్కల్లో. ఎందుకు ఎవరు? ఇప్పుడు మీకు ఇవ్వగలేదు, రేపు మాకు ఎవరా? ఎవరికి మద్దతు ఇటువంటి అంత తేలిగ్గా ఇవ్వరండి. ప్రజలు మనిషి నాయకుడిని బట్టి, నాయకుడు పనితీరుని పెట్టి, ఇతని గతంలో చేసిన పరిపాలన దక్షతను పెట్టి, న్యాయస్థానాలు అయితేనేమి, రాష్ట్రపతి అయితేనేమి, పార్లమెంట్ లో ఉన్న ఎంపీలు అయితేనేమి, రాజ్యసభలో ఉన్న వాళ్ళైతేనేమి, అందరూ ప్రతి రాష్ట్రంలో ప్రతి నాయకుడు వాళ్ళ చరిత్ర మొత్తం వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక నంబర్ అంటారా ఏంటి? చూద్దామండి. ఈయన ఏదో నేను మారుస్తానంటున్నాడు కదా, ఏ రకంగా మారుస్తాడో, ఏ రకంగా దేశంలోని ఎంపీలు ఈయన్ని మద్దతు ఇస్తారో, ఈయన్ని ఎట్లా ఈ రాజధానిని మార్చి మావిగాను చేస్తాడో చూద్దాం.
అంటే ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నాడు, అప్పుడు ఎందుకని ఈ మావికని గుర్తు రాలేదు మరి జగన్మోహన్ రెడ్డికి? ఏమంటే ఈయన దేనికి తట్టుకోలేని మనిషి, తట్టుకోలేడు ఈడంతే. ఈయనకి పిరికివాడులో నెంబర్ 1 పిరికివాడు జగన్మోహన్ రెడ్డి. పిరికివాడు అంటారేంటి? అబ్బా, మరి పిరికాడు కాకపోతే రాజధానికి నేను మద్దతు అన్నప్పుడు నువ్వు రాజధానికి మద్దతు ఇచ్చి నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నేను ఇది చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే చేస్తాను అని చెప్పి ఒక మాట చెప్పి ప్రజల్లోకి వెళ్ళు. ఎందుకు ఒకళ్ళ బాగుపడటానికి రాజధాని అది అంటున్నాడు ఆయన. ఎవరు బాగుపడేది? ఎవరు బాబు సామాజిక? నువ్వు అనేది కమ్మ జాతే కదా, కమ్మ జాతి కన్నా నీ జాతి ఎక్కువ ఉండారు రెడ్డి గారు. నీకు ఓట్లు వేసిన మైనార్టీలు ఉన్నారు, నీకు ఇదే నీకు ఆడ టీడీపీ ఓడిపోయింది పోయినసారి నీ అందుట్లో. నిన్ను నమ్మి నీకు ఓట్లేసి మట్టి కూడా తిన్నారు, రోడ్లు ఎక్కారు, బూట్లతో తన్నించుకున్నారు. ఇవాళ మళ్ళీ మనుషులుగా నిలబడ్డారు. వాళ్ళ పోరాట ప్రతిమే నీకు వినాశన కాలం అయింది. ఎప్పుడైనా సరే నీకు మావిగన్లు 3 రాజధానులు ఇవన్నీ పెట్టుకొని నువ్వు తిట్టవు. నువ్వు ఏదంటే పిస్టల్తో కాల్చాలి, నడు సముద్రంలో ముంచాలి, జనంలో కాల్చాలని చెప్పి డైలాగులు ఇస్తావు, రప్ప రప్ప నాడి ఆడమంటావు. ఈ ఉండరు ఈ తోకలు మహిళలు. అమ్మ రోజమ్మ, నువ్వు మహిళలుగా మహిళల్ని రాధాకృష్ణ గారు ఒక్కరి భాషగా మాట్లాడా. నీ చరిత్ర, నువ్వు అసెంబ్లీలో నువ్వు వేసిన డ్యాన్సు ఏది కొవ్వెక్కింది చంద్రబాబు నాయుడు కాదు, మీకని జనం అనుకుంటున్నారు. ఇట్టిట్టిట్ట నడువు ఊపావు, జనం మర్చిపోలా నీ నాట్య ప్రదర్శన అసెంబ్లీలో. బయట నువ్వు ఆగే వాగుడు జనం మర్చిపోలా. ఎవరు కొవ్వెక్కిందో, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో. రాధాకృష్ణ గారు మహిళలను అవమానించాడా? నువ్వు మహిళగా పుట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాలు గోటి నువ్వు గొడవనికి రాని మనిషివి. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది. నీకు ఓనమాలు రాజకీయ భిక్ష పెట్టింది అక్కడి నుంచి వచ్చావు, వెళ్ళావు, నీకు నచ్చలేదు వెళ్ళావు. వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తిగతంగా వైసీపీ వాళ్ళు విమర్శించినట్లు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం, తెలంగాణలో ఇక్కడ కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికీ వీళ్ళు బుద్ధి మారలా. వీళ్ళు ఏం చేస్తారంటే స్వామి, వీళ్ళు నిజాయితీ పనులు అయితే ఆడ రాజధానిలో అప్పుడు ఫైళ్ళు దగ్గర పెట్టారు కరకట్ట మీద, కోర్టులోనే కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు దగ్గర పెట్టారు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదో కేసులో. వీళ్ళు నిజంగా మనుషులైతే ఆ ఫైళ్ళు ఎందుకు తగలబెట్టాలి, వాళ్ళు పోయి వాళ్ళ చేత తగలబెట్టించి పోయి చూస్తే కొన్ని ఆధారాలు దొరికినాయి. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం, ఇలా కూటమి ప్రభుత్వం తగలబెట్టిన వాళ్ళ ఆచూకీ కనుక్కొని వాళ్ళని ప్రజాక్షేత్రంలో వాళ్ళకి కనీసం 14 యావజ్జీవ శిక్ష పడే చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.